దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అపోస్తలుడు పౌలు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాదు, నేను కాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుతో సహవాసం కలిగి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం అపోస్తలుడు పౌలు తన జీవితంలో క్రీస్తుతో కూడా నేను జీవించుచున్నాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటే యేసు ప్రభులాగా సిలువ వేసుకోవడం చాలా కష్టం. యేసు ప్రభు లోకరక్షకుడు. నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనదిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన క్రీస్తు నశించినటువంటి మనుషుల కొరకు తను తాను వ్యక్తులుగా చేసుకొని మానవాళి కొరకు చనిపోయినాడండి. అయితే పౌలు అంటాడు, అట్టి అనుభవం నాకు కూడా కావాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించుచున్నవాడును నేను కాదు, జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కాబట్టి ఇంకొక మాట కూడా ఒక దగ్గర అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు ఈ యొక్క సిలువ మానవ జీవితానికి విలువ? సిలువ మానవ జీవితానికి విజయం. సిలువ అనేది మానవ జీవితంలో యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారికి జయోత్సవంతో కూడా కూడినటువంటిదిగా ఉంటుంది. జయోత్సవం అంటే అత్యధికమైన విజయం. నశించుచున్న వారికి అది వెరితనంగా ఉంటుంది, సిలువను గూర్చిన మాట. అయితే మనకైతే రక్షింపబడుచున్నటువంటి వారికి దేవుని శక్తి. ఇవన్నీ కూడా సిలువలోనే మనకు మన జీవితం, మన పాపం, మనకున్నటువంటి శాపం, మనకున్నటువంటి తరతరముల పాపం, మనకున్నటువంటి ఎన్ని తరాల పాపమైనా సరే యేసుక్రీస్తు మూలముగా ముందున్న వారికి, వెనుకున్నటువంటి వారికి, క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకములో ఉన్నటువంటి వారికి ఆయనే సిలువ విలువను మన కొరకు విజయమును తీసుకొచ్చినటువంటి, జయోత్సవమును తీసుకొచ్చినటువంటి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనతో ఒక సంతోషకరమైనటువంటి మాట, క్రీస్తుతో కూడా నేను చనిపోయినాను, క్రీస్తుతో కూడా నేను సిలువేయబడ్డాను, క్రీస్తుతో కూడా నేను చనిపోవాలని ఆశపడుతున్నాను. అంటే ఏ మానవుడు కూడా చెప్పడు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని. అందుకే ఆయన నేను ప్రతిదినము లేక నా జీవితంలో నేను సిలువేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అంటే నా పాపము, నా శాపము, నా దరిద్రత, నా వ్యసనము, నాకున్నటువంటి బలహీనతలన్నీ కూడా క్రీస్తు సిలువ నాకు విజయం చేకూర్చింది. కాబట్టి ఈరోజు యేసు ప్రభు చనిపోయేటప్పుడు అందరూ నవ్వుకున్నారు. దొంగ కూడా అన్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించాలి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆ మార్గమును పోతున్నటువంటి వారు కూడా తలలు ఊపుతూ, ఈయన రక్షించుకోలేడు, అనేక మందిని రక్షించాడు, అనేక మందిని కాపాడాడు, చనిపోయిన వారిని కూడా బ్రతికించాడు, ఇలాగ ఎన్నో చెప్పుకున్నారు. కానీ ఎందుకు చనిపోయాడు? ఆ సిలువలో ఎందుకు చనిపోయాడంటే ఆ శాపగ్రస్తమైన సిలువలో నుంచి నీ కొరకు, నా కొరకు
విజయము చేకూర్చేదానికి చనిపోయినాడు. అది చాలామందికి తెలియదు. అందుకే యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు శిష్యులు వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో 34వ వచనంలో, మార్కు సువార్త 8:34లో, అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచినను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. కాబట్టి ఈరోజు తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలి. ఏంటి దీని అర్థం? శిష్యులు కానీ జనసమూహం కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ సిలువలో ఉన్నటువంటి విజయము వారు తెలుసుకోవాలి. వారికి ఉన్నటువంటి శాపము, దరిద్రత, పాపము, వ్యసనము, ఈ లోకములో ఎన్ని ఓటములు ఉన్నాయో అన్నిటినీ జయించగలిగినటువంటి శక్తి ఆ సిలువలో యేసుక్రీస్తు మరణించినటువంటి విధానములో ఆ సిలువ విలువను మనకు తీసుకొచ్చింది. అందుకే ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే లూకాసు వార్తలో కూడా ఇదే మాట అంటాడు. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవ్రీడే అంటే సిలువ ఎత్తుకొని ఒక చెక్క కొయ్య తీసుకొని సిలువ ఎత్తుకొని వీపు మీద వేసుకొని పోవడం కాదు. సిలువ అనుభవం, ఆ విజయము కలిగినటువంటి సిలువ అనుభవం, హృదయంలో సిలువ అనుభవం ఒక మనిషికి కనబడదు. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి కనబడుతుంది. ఆ సిలువ అనుభవం సాతానుకు కూడా కనబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ఈ లోకములో ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో, ఈ లోకములో సైతాను చేతులు పడకుండా వారిని తప్పించండి, నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని దేవుడు చేస్తారండి ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈరోజు నిజముగా నీ జీవితంలో, నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో లూకాసు వార్తలో ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే సిలువ అనుభవం, శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలగజేయనని శ్రమ యందు అతిశయపడ్డం సిలువ యొక్క గుర్తు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగులు కనుక వీరిని క్షమించమంటున్నాడు. సిలువలో ప్రతి ఒక్క మానవాళ్ళని క్షమించాడు దేవుడు. జరిగిపోయినటువంటి వారి పాపాలను, జరుగుతున్నటువంటి వారి పాపాలను, వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్న పాపాలన్నీ కూడా దేవుడు క్షమించాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో అట్టి క్షమాపణ అనుగ్రహింపబడినటువంటి మన జీవితాల్లో, పొందుకున్నటువంటి మన జీవితాల్లో ఆ సిలువ అనుభవం మనం కలిగి ఉండాలి. సిలువ మనకు విజయం. నశించుచున్నటువంటి వారికి వెరితనంగా ఉంటుంది. రక్షింపబడుచున్న మనలాంటి వాళ్ళకి అది దేవుని శక్తిగా ఉంటుంది. అందుకే ఒక మాట అంటాడు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13:4లో, బలహీనతను బట్టి ఆయన సిలువేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. అంటే మన బలహీనతలను ఆయన మీద మోపి దేవుడు ఆయనకి శిక్ష విధించాడు. తండ్రి అయిన దేవుడు అయితే ఆయన జీవించుచున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితం, మనందరి జీవితంలో ఆయన ఏమైనాడంటే మన చేవరాతను, మనకున్నటువంటి అజ్ఞానమును, మనకున్న విరోధమును, మనకున్నటువంటి బలహీనతలన్నిటినీ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, 13-14 వచనంలో దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను
మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్ర